ఆగండి ఇక్కడ కనిపిస్తున్న అమ్మాయి గురించి మీకు తెలిస్తే మీ కంట్లో కన్నీళ్ళు కూడా ఆపుకోలేరు. ఇక్కడ కనిపిస్తున్న అమ్మాయి తన టీచర్ కెరీర్ని కూడా స్టార్ట్ చేయడానికి ఎంతో ఎక్సైట్మెంట్గా ఫీల్ అవుతూ ఉంది అంట. అయితే లాస్ట్ ఇయర్ అమ్మాయికి అరేంజ్డ్ మ్యారేజ్ కూడా చేశారంట. ఈ కథ మొత్తం మనకు వాళ్ళ తమ్ముడు చెప్తున్నాడు. జస్ట్ ఆ అమ్మాయి మ్యారేజ్ అయిన 2 రోజుల తర్వాత అమ్మాయి వాళ్ళ అత్తమామల అమ్మాయిని ఇంకా కట్నం తీసుకొని రాపో అని చెప్పి అమ్మాయిని వేధిస్తూ ఉండేవాళ్ళంట. వాళ్ళ హస్బెండ్ కూడా చెప్తూ ఉండేవాడంట, నేను ఇంకా పెళ్లి చేసుకుంటా, నాకు ఇంకా కట్నం వస్తుందని చెప్తూ ఉండేవాడంట. అమ్మాయితో ఆడుకుంటూ ఉండేవాడంట. ఆ మాటలతోనే అమ్మాయి వేధించేవాడంట. అయితే అమ్మాయి వాళ్ళ నాన్న చాలాసార్లు చెప్పాడంట అబ్బాయికి, కానీ అబ్బాయి మాత్రం మారట్లేదంట. కాలంతో పాటు అబ్బాయి కూడా అమ్మాయిని వేధించడం, అమ్మాయిని అబ్యూజ్ చేయడం ఎక్కువగా మారిపోయిందంట. కానీ అమ్మాయి మాత్రం వాళ్ళ ఇంటి వాళ్ళకు తన మ్యారేజ్ లైఫ్లో ఎలా ఉందనేది ఎప్పుడు కూడా చెప్తూ ఉండకుండా చాలా బాగా ఉంది అన్నట్టుగానే నటిస్తూ ఉండేదంట. లాస్ట్ వాళ్ళ కుటుంబంతో ఫిబ్రవరి 9న మాట్లాడిందంట. ఆ రోజు వాళ్ళు అడిగారంట ఎలా ఉందమ్మా జీవితం అని చెప్పి. అంతా బాగానే ఉంది, హ్యాపీగా ఉందని చెప్పిందంట. కానీ కొన్ని గంటల తర్వాత వాళ్ళ అత్తమ్మ వాళ్ళు ఫోన్ చేశారంట, అమ్మాయికి చాలా సీరియస్గా ఉంది, మీరు త్వరగా వచ్చేయండి అని చెప్పారంట. అయితే వాళ్ళు అక్కడికి వెళ్ళేటప్పటికీ ఆ అమ్మాయి జీవం లేకుండా పడిపోయి ఉందంట స్ట్రక్చర్ మీద. వాళ్ళ అత్తమ్మలు మాత్రం మాకేం తెలియదు, మీ అమ్మాయి తనకు తానే చనిపోయిందని కూడా చెప్పి కవరింగ్ చేశారంట. పోలీసులు మాత్రం చెప్పారంట మెడ మీద ఏవో కొన్ని గుర్తులు కూడా ఉన్నాయని చెప్పారంట. వేలి ముద్రలు ఇలాంటివి పరిశీలించే టీం వచ్చారంట. వాళ్ళు కూడా చూసి ఇదైతే తానుగా చేసుకున్న చావు అయితే కాదు, ఇదెవరు కావాలనే చేశారు అన్నట్టుగా చెప్పారంట. అప్పుడే వాళ్ళకి అర్థమైందంట వాళ్ళ అక్క చావుని వాళ్ళందరూ సృష్టించారని చెప్పి అర్థమైందంట. వాళ్ళకి కావాల్సింది చేసుకున్నారంతే. ఆమెకు న్యాయం జరగాలని వాళ్ళందరూ కూడా ఈ చట్టంతో యుద్ధం చేస్తూ ఉన్నారంట వాళ్ళ ప్రాణం పోయేంత వరకు కూడా. చూసారా ఎంత బాధగా అనిపిస్తుంది అమ్మాయి జీవితం చూస్తుంటే. సో ఈ రోజులో డబ్బుకి, అందానికి, ఇలాంటి వాటికి విలువ ఇవ్వకుండా అమ్మాయిని మంచిగా చూసుకోగలుగుతాడా, మంచిగా ఏదైనా పని చేసుకొని చూసుకోగలుగుతాడా, ఇలాంటి మాత్రం ఆలోచించి చేస్తే మాత్రం మంచిగా ఉంటుందని నాకు అనిపిస్తుంది. ఈ వీడియో చూసాక మీ అభిప్రాయం ఏంటి కామెంట్ బాక్స్లో చెప్పండి. ప్లీజ్ అండి, నా వీడియోస్ మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు ఇవ్వండి.